హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా పిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకి అందరూ కూడా ఆ స్పెషల్ వెల్కమ్. గత కొన్ని ఎపిసోడ్స్గా పత్రి మేడం గారు ప్రయాణం చేసిన ఎన్నో ప్రదేశాలు, ఒక అండమాన్ ప్లేసెస్ దగ్గర నుంచి ఈ మధ్య అమర్నాథ్ యాత్ర వరకు వచ్చాము. మన పిఎస్ఎస్ఎంలో ట్రక్కింగ్స్ కానీ, ఇలాంటి ఒక ప్రదేశాలు కానీ, హిమాలయాస్, మానస సరోవరం, ఇలాంటి ఎన్నో ప్లేసెస్ అంతా కూడా ఒక సమూహంతో, ఒక ధ్యానుల సమూహంతో అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారంతో పాటు అక్కడున్న ప్రదేశాలన్నీ కూడా విజిట్ చేయడమే కాకుండా ఈ యొక్క ధ్యాన ప్రచారంలో అక్కడ కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు ప్యారలల్గా జరుగుతూనే ఉంటూ, అక్కడ పిరమిడ్స్ కావచ్చు, శాకాహారం ఒక ప్రచారం కానీ, ధ్యాన ప్రచారం కానీ, వీటన్నిటికి కూడా ఒక మూల కారణంగా ఒక తీసుకుంటూ ఈ యొక్క ధ్యాన అనుభవాలు, మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క ధ్యాన అనుభవాలు, మరీ ముఖ్యంగా పత్రి మేడం వారి యొక్క ప్రజెన్స్ అక్కడ ఎంతో హీలింగ్ జరుగుతూ ఉంది ఆ యొక్క ప్రదేశంలో. దానికి ఒక మచ్చుతునకే గత ఎపిసోడ్లో అమర్నాథ్ యాత్రలో ఆ ఒక ప్రదేశంలో 30 మెంబర్స్తో పాటు పత్రి మేడం, పత్రి సార్ ఆ ఒక హిమాలయాస్, ఆ పర్టికులర్ కర్ఫ్యూ ఉన్న టైంలో అక్కడే ఉండి ఆ ప్రదేశాన్ని అంతా కూడా ఎంతో ఒక నేచర్ ఇంబ్యాలెన్స్ జరుగుతున్న ఒక పర్టికులర్ టైంలో చాలా బ్యాలెన్స్డ్గా చేస్తూ ఆ కార్యక్రమం అంతా కూడా ఎంతో యాస్ట్రల్గా జరిగిందని చెప్పేసి మన మ్యాగజైన్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ ఎంతగానో పబ్లిష్ అయింది అప్పుడు. ఇవన్నీ కూడా ఈ యొక్క అంశాలు మళ్ళీ ఈ యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం గారి యొక్క నోటి వెంట మళ్ళీ అవన్నీ కూడా మనకి గుర్తు చేస్తూ వాటి యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా మనకు పంచడం అనేది ఒక పత్రి మేడం గారి యొక్క జ్ఞాపక శక్తికి, వారి యొక్క ఎంతో సహనం, ఓపికతో అవన్నీ కూడా పూసగుచ్చినట్టుగా మనకి చెప్పడం, మనందరినీ కూడా ఆ ఒక యాత్రలోకి తీసుకెళ్తున్నారు. గత ఎపిసోడ్లో జరిగిన అమర్నాథ్ యాత్ర ఇంకా ఎంతగానో మిగిలిపోయింది. ఆ యొక్క విశేషాలు ఈ ఎపిసోడ్లో పత్రి మేడం గారి ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మేడం, వెల్కమ్ మేడం. మమ్మల్ని అందరినీ టూర్స్కి తీసుకెళ్తున్నారు మేడం. అవును, మరి ఫిజికల్గా వెళ్ళడం ఎందుకు, కష్టం కదా, చాలా కష్టం. అందుకని చక్కగా ఇలా చెప్తుంటే మీరు నాతో పాటు ప్రయాణం చేస్తూ అలాగా అమర్నాథ్, అండమాను అన్నీ అయినాయి. అండ్ ఇట్స్ లాంగ్ వే టు గో. అండ్ ఎస్పెషల్లీ మేడం, మీరు చెబుతున్నప్పుడు చాలా చాలా స్పష్టంగా అండ్ అవన్నీ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఇంత డీటెయిల్గా చెప్పడంతో మాకే తెలియకుండా ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతున్నాం మేడం ఆ యొక్క ప్లేసెస్కి. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్. గుడ్. అండ్ లాస్ట్ టైం మీరు హాంకాంగ్ గురించి చెప్పినప్పుడు కూడా మన స్పిరిచువల్ ఇండియా వేణు సార్, మేము వెళ్ళొచ్చాం కానీ నాకు అస్సలు ఇంతగా గుర్తులేదు. అట్ సేమ్ టైం మేడం చెప్పినప్పుడు మేము మళ్ళీ ట్రావెల్ చేసాము ఆ ప్లేసెస్ అంతా అని చెప్పేసి. ఈ విధంగా మమ్మల్ని రీసెంట్గా అమర్నాథ్కి తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇందాక చెప్పినట్టుగా మేడం, మరీ ముఖ్యంగా ఆ ఒక ప్లేస్లో ఆక్సిజన్ తక్కువగా ఉన్న ప్లేస్లో ఇంకా మీరు కానీ సార్ కానీ ఎంతో అక్కడ చెప్పాలంటే ఎటువంటి ఫెసిలిటీ లేకపోయినా సరే చిన్న టెంట్స్లో ఉండి ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్నా కూడా ఎన్నో అక్కడ ఫుడ్ లేకపోయినా వామిట్స్ లాగా అవుతుందని మీరు చెప్పారు. అండ్ ఒకనొక టైంలో బయటికి వెళ్ళాలంటే కూడా కాస్త భయం వేసేది. ఆ ఫోకస్ లైట్ అలాగా చుట్టూ తిరుగుతుంది 360 degrees. తిరిగినప్పుడు మన వైపు పడింది అనుకో, మనం అక్కడ దొరికామనుకో సపోజ్ ఆ లైట్లో, ఏమో వాళ్ళు ఏమనుకుంటారో. వాళ్ళ డ్యూటీ అంతే, వాళ్ళ డ్యూటీ వాళ్ళది. ఓకే, కొంచెం అలాగా ఇబ్బంది అయింది. బట్ అట్ ద సేమ్ టైం ఎవరు కూడా ఇంతవరకు కూడా హిస్టరీ అని నేను చెప్పను,
నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్పినంత వరకు అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ ఎవ్వరు కూడా నైట్ స్టే చేయరంట విజిటర్స్. ఉత్త మిలిటరీ వాళ్ళు ఉంటారు కానీ నైట్ స్టే ఎవరు చేయరు. హైయెస్ట్ ప్లేస్ మేడం అక్కడ? అంతే కదమ్మా, ఇప్పుడు మానసరోవర్ కంటే తక్కువే, బట్ అది కూడా ఆక్సిజన్ తక్కువే ఉంటుంది. ఓకే ఓకే. హిమాలయాస్ అంతా అంతే కదా, ఆక్సిజన్ తక్కువే ఉంటుంది. హైయెస్ట్ పీక్స్ కదా అవి. అవునవును. యా, సో ఆ పర్టికులర్ ప్లేస్ వెళ్ళాలంటే మీరు హెలికాప్టర్లోనే వెళ్ళాల్సిందే? అలా లేదు, చెప్పాను కదా గుర్రాల మీద కూడా వెళ్ళారని కొంతమంది. ఓకే ఓకే. అసలు నన్ను అడిగితే కొన్ని ప్లేసెస్కి, ఇలాంటి ప్లేసెస్కి ఎట్లా అంటే కొంచెం ఆగి ఆగి వెళ్తుంటేనే మనం దానికి ఎక్కష్టం అవుతాం. ఆ యొక్క ఆక్సిజన్ కానీ, ఆ యొక్క గాలికి కానీ, ఆ క్లైమేట్కి కానీ మనం అలవాటు పడి అప్పుడు పైకి వెళ్తాం. అందుకని హెలికాప్టర్లో అని అక్కడికి వెళ్ళిపోయాం అనుకో, చూడ్డానికి చాలా బాగుంటుంది, బట్ అక్కడికి వెళ్ళాక తట్టుకోవాలి మనం. ఆ చలికి, ఆక్సిజన్ లేనితనానికి, వీటన్నిటికీ మనం తట్టుకోవాల్సి వస్తుంది. సో అంత ఇమ్మీడియట్గా అక్కడ ఇమ్మీడియట్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు అలా తట్టుకోవాల్సి వస్తుంది. తట్టుకోవాలి మరి. ఓకే. సో అలా కాకుండా మీరు సజెస్ట్ చేసేయడం ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళి కాసేపు అక్కడ ఉండడం, అప్పుడు మనం సెట్ అవుతున్నాం అక్కడ. సెట్ అవుతాం. ఓకే ఓకే. సో అలాగా అందరం కలిసి వెళ్ళడము, మళ్ళీ రావడము. మమ్మల్ని మధ్యలో చెప్పాను కదా, మధ్యలో సారు ఒక క్యాంపులో దింపారు మమ్మల్ని. ఇంకా బస్సులన్నీ రాలే, మాకు ఒక జీప్ అరేంజ్ చేశారు. నేను, దామోదరు వైఫ్, అమ్మ, ఈయన, నలుగురమేమో ఆ జీప్లో ఫస్ట్ ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోయాము. చెప్పాను కదా, బ్యూటిఫుల్ సీనరీస్. ఓకే. నేను వెళ్ళినప్పుడు చూస్తే ఏమీ లేనిది రాత్రంతా అయ్యాక పొద్దున్న తెల్లవారుజాము తొందరగా 4 గంటలకి తెల్లగా అయిపోతుంది. బయటకు వచ్చి చూస్తే పెయింటింగ్స్ అవి అది రియల్గా ఉన్నాయా పెయింటింగ్సా అనిపించింది. ఆ నేచర్ అనేది సో బ్యూటిఫుల్. ఓకే. దానికంటే అల్టిమేట్ బ్యూటీ ఎక్కడా లేదు. ఎంత అందమైన అమ్మాయిని కానీ ఎవరినైనా కానీ తీసుకొచ్చినా ఆ నేచర్ ముందరే దిగదుడిపే. అది గాడ్స్ క్రియేషన్. అది దట్స్ వై ఇట్స్ కాల్డ్ హిమాలయాస్ మేడం. యా, ఇప్పుడు దేశం ఏంటి, ప్రపంచం అంతా కూడా హిమాలయాస్ గురించి మాట్లాడుకుంటారు కదా. ఎందుకు వస్తారు ఇండియాకి అంతమంది? అది అన్ని దేశాల నుంచి ఆ హిమాలయాస్ని చూడడానికి వస్తారు. ఓకే. కనుక దే ఆర్ రియల్లీ మన ఇండియాకి అది దాన్ని ఏమంటారు, గిఫ్ట్ అనొచ్చు, లేకపోతే కోట కూడా లాంటిది. మీరు ఫస్ట్ టైం మేడం అక్కడ? ఫస్ట్ టైమా? అమర్నాథ్, అంతకుముందు మానసరోవర్ వెళ్ళాను. ఓకే ఓకే. బట్ ఈ ప్లేసెస్ వెళ్ళడము, ఈ ప్లేస్ ఏదైనా ఫస్ట్ టైమే. ఒకటేసారి వెళ్తాను ఎక్కడికైనా. 10 సార్లు వెళ్ళేంత ఓపిక లేదు, చూడాల్సింది ఏమీ లేదు. ఇంకో డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళచ్చు కదా. మెల్లిగా చెప్తా, ఇంకా తక్కినవన్నీ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాను. హిమాలయన్ టూర్స్. ఓకే, వావ్, బాగుంది మేడం. నా హిమాలయన్ టూర్స్. సో ఈ టూర్స్లో మేడం కంప్లీట్గా సార్ ఎక్కడైతే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి సార్ ఢిల్లీ వెళ్ళిపోయారని చెప్పారు కదా, సో మీకు అక్కడ సో వీళ్ళందరినీ రెస్పాన్సిబిలిటీగా మీకు చెప్పేసి సార్ బయలుదేరిపోయారు కదా మేడం. అవును. సో అక్కడ నుంచి ఎలా ఉండేది మేడం ఆ జర్నీ అంతా కూడా? ఏముందమ్మా, అక్కడ నుంచి అందరం బస్సులు ఒక 4-5 బస్సులు అనుకుంటాను వరుస పెట్టి, ఇంకా ఎక్కడి నుంచి అమర్నాథ్ నుంచి అక్కడికి వచ్చాము. దీనికి మన బేస్ క్యాంప్ అంటారు మామూలుగా అయితే, వైష్ణవి టెంపుల్ కంటే కింద అనమాట. అక్కడ మమ్మల్ని చెప్పాను కదా, నన్ను న్యూటన్ వాళ్ళ అమ్మ మీ ఇద్దరం కలిసి ఒక చోట ఒక రూమ్ మాకు తీసి పెట్టారు. తక్కిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. ఓకే, సత్రం లాగా. సత్రమో దాన్ని
వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడ ఉన్నాము. అన్ని మేము ఇద్దరం పోలా, వైష్ణవికి వెళ్ళాల. ఓకే. తక్కిన మీరు వాళ్ళందరూ న్యూటన్ సార్ వాళ్ళ మదర్. మేమిద్దరం రూమ్లోనే ఉండిపోయాం. మాకు నా వల్ల కాలే. అప్పటికే అంతకు ముందు రోజంతా అమర్నాథ్ అంతా తిరిగి, ఒక అమర్నాథ్ తర్వాత ఇంకో డే అంతా క్యాంపులో గడిపాను కదా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం. ఈ ట్రావెల్లో బాగా అలసిపోయాను. ఐ వాంట్ టు స్లీప్. సో నేను ఆవిడ కూడా వెళ్ళలేకపోయింది, వద్దనేసింది. నేను వెళ్ళను, మన ఇద్దరం అక్కడే ఉందాం స్వర్ణ అంది. సరే అని చెప్పేసి మేము ఇద్దరం అక్కడే ఉన్నాం. ఓకే. సో తక్కిన వాళ్ళందరూ వైష్ణవికి వెళ్ళి పైకి వెళ్ళి చూసి వచ్చారు. వచ్చేదాకా మేము ఉన్నాం అనమాట అక్కడే. పొద్దున్న వెళ్ళారు, రాత్రికో సాయంత్రానికో అలా మెల్లిమెల్లిగా కొంతమంది రావడం మొదలెట్టారు. మర్నాడు పొద్దున్న బస్సుల్లో అనమాట. బస్సుల్లో ఎవరికి వాళ్ళు ఇంకా ఎక్కేయాలి. ఓకే. సో అక్కడతో అయిపోయింది. అక్కడ ట్రిప్ అయిపోయింది. ఇంకా ట్రిప్ అయిపోయింది. ఇంకా మళ్ళీ కాశ్మీర్ ఇదంతా ఏం లేదు. ఓకే. ఆ ముందర రోజు అసలు కాశ్మీర్లో ఉన్నప్పుడు నేను హౌస్ బోట్ అదంతా అన్నాను కదా, అప్పుడు ఒక చిన్న షాపింగ్ లాగా వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఒక షాప్కి వెళ్ళాము. అక్కడేవో షాల్స్ అవన్నీ బాగుంటాయి కదా కాశ్మీరీవి, అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. నా మొబైల్ పోయింది కింద. దాని మధ్యలో ఎక్కడో పెట్టాను బట్టలు హడావిడిలో. దాన్ని ఎక్కడ పోయింది. ఓకే. తర్వాత అలాగా అక్కడ అయిపోయింది. సరే అందరం బస్సులో ఎక్కాం వరుసగా. 5 బస్సులు జమ్మూకి వెళ్ళాలన్నమాట. ఇంకా జమ్మూ నుంచి ఇంకా అందరూ డిస్పర్స్. ఓకే. జమ్మూలో కూడా మళ్ళీ చూడాల్సిన ప్లేసెస్ ఏం లేవు? జమ్మూలో చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. వాళ్ళు మరి ఉన్నారో అదంతా ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. జమ్మూ దాకా మాత్రం అందరం కలిసి వెళ్ళాం. ఓకే. జమ్మూ దాకా అందరం కలిసి వెళ్ళాం. వచ్చిన అన్ని బస్సులు. అసలు ఎంత బాగుండింది అనుకున్నావు? రోడ్డు ఘాట్ రోడ్డు, కింద చూస్తే లోయ, ఇటువైపు చూస్తే కొండ. మంచుకొండలో మంచుకొండ కొంచెం, మామూలు కొండ కొంచెం, ఓకే, అటు ఇటుగా ఉన్నాయి. సో అలాగా గంటల కొద్దీ ప్రయాణం చేస్తే జమ్మూ చేరాం. సో మధ్యలో స్టాప్ ఎక్కడ లేదు మేడం? ఇంకా లేదు, ఎక్కడ లేదు. అంటే మధ్యలో ఎక్కడన్నా కాఫీలకి టీలకి ఆగుతారేమో తెలియదు. ఆగేమో తెలియదు నాకు, మర్చిపోయాను. బట్ జమ్మూకి చేరాం. మేము ట్రిప్స్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ సెల్ఫ్ కుకింగ్ అట్లాంటివి ఏం లేదు? అలాంటివి ఏమీ లేవమ్మా, ఏమీ లేదు. ఎవరు ఉన్నారు? పర్వాలేదు, ఇటు ఇంకెవరన్నా కుకింగ్ చేసేవాళ్ళు లేరు. దాంతో ఎవరు చేస్తారు? మధ్యలో జరిగే అన్నదానమే అంతే. అందరికీ ఏమో ఇది పాప ఆయన కూడా అదే తిన్నారు. ఓకే. సో అలాగా ప్రయాణం చేసి అసలు ఆ నేచర్ చూస్తుంటే స్వర్గం ఎక్కడో లేదు అనిపించింది. మన ముందరే ఉంది స్వర్గం. మనం అనుకుంటాం అది ఎక్కడో ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఊహించుకుంటాం. కానీ లేదు, భూమి మీదే ఉంది. సో నేచర్ ఈజ్ అ బ్యూటీ. ఎస్, అల్టిమేట్ బ్యూటీ. దానికంటే ఇంకేమీ లేదు. ఆ యొక్క చెట్లు కానీ, ఆ నీలగిరి చెట్లు కానీ, అసలు దాన్ని ఏమంటే క్రిస్మస్ ట్రీ లాంటి ట్రీస్ ఉంటాయి, దాని మీద అంతా మంచు పడి ఉంటుంది. అవునవునవును, వావ్. సినిమాలో చూపిస్తారే, సేమ్ అలాగే ఉంటుంది. దాని మీద అంతా మంచు పడి ఉంటుంది. అలా రోడ్డు మీద వెళ్తుంటే ఇవన్నీ కిటికీలోంచి అలా చూస్తూ వాటిని అసలు నా కళ్ళు మూస్తే ఒక సీన్ ఎక్కడ పోతుందో. కన్ను రెప్ప ఇలా వేసానంటే ఆ సీన్ పోతుంది కదా. సో అంత తపనతో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తారు మేడం? తపనతో ఎంజాయ్ చేస్తాను నేనైతే. తక్కిన వాళ్ళంతా కబుర్లు చెప్పుకోవడం కానీ, పాటలు పాడుకోవడం ఏదైనా చేస్తూ ఉన్నారు.
బట్ నేను మాత్రం ఐ వాజ్ అబ్జర్వింగ్ నేచర్ లైక్ ఎనీథింగ్. ఎన్ని అవర్స్ జర్నీ ఉంటుంది మేడం? చాలా అవర్స్, చాలా ఘాట్ రోడ్ కదా, మెల్లిగా నడపాలి. ఓకే. కనుక చాలా టైం పడుతుంది. పొద్దున బయలుదేరితే సాయంత్రానికో 4 గంటలకో చేరాం. 4 గంటలకు చేరాం పొద్దున బయలుదేరితే జమ్మూకి. మళ్ళా కిలోమీటర్ల లెక్కలో చూస్తే చాలా తక్కువ ఉంది. సో వెళ్ళడం అనేది పెద్ద జర్నీ. ఓకే, అంత ఘాట్ రోడ్స్ కాబట్టి. అంతా ఘాట్ రోడ్స్ అనమాట. బట్ మెల్లగా వెళ్ళడంతో మీరు చూడడానికి కూడా ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. మరి ఒక్కో చోట ఆపుతారు, మంచి సీన్స్ ఉన్న చోట ఆపుతారు, అక్కడ ఇంకా దిగడం, ఫోటోషూట్లు. ఓకే. సో అందరినీ సార్ చెప్పినట్టుగా మీరు ఆ గ్రూప్ని సేఫ్గా జమ్మూకి వెళ్ళేదాకా మీరు జమ్మూ దాకా తీసుకొచ్చేసాం. ఓకే. జమ్మూకి వచ్చాక ఇంకా ఆ రోజు నైట్ ఉన్నాము. ఆ నైట్ ఉండలేదు. ఇంకా జమ్మూ వచ్చాక అయ్యాక నేను అక్కడి నుంచి ఆవిడ జమ్మూ నుంచి ఫ్లైట్ పట్టుకున్నాం. ఆడ పేరు మేడం? ఆడ పేరు రాధా. ఓకే. సార్ వాళ్ళ అమ్మగారు రాధా. సో మీరు రాధా గారు అక్కడ నుంచి జమ్మూ నుంచి డైరెక్ట్ ఇంకా జమ్మూ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి హైదరాబాద్. మీరు వచ్చేప్పటికి సార్ ఢిల్లీలో ఉన్నారా, బయలుదేరిపోయారు మేడం? ఆయన ఉన్నారు కానీ ఆయన్ని కలవలే నేను. మీరు ఇంకా డైరెక్ట్ హైదరాబాద్? నేను వచ్చేసాను, ఆయన ఉన్నారు అక్కడే. క్లాసెస్ అంతా కూడా. ఓకే. ఓకే. సో ఈ గ్రూప్లో వచ్చిన ఒక 150 మెంబర్స్ ఇంకా వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీ జమ్మూ వరకే కేశవరాజు, నవకాంత్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడం, వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు ఉన్నారు. ఇంకా వాళ్ళని అక్కడ నుంచి ట్రైన్ ఉంటుంది కదా, జమ్మూ టు కాశ్మీర్, ఢిల్లీ దాకా ట్రైన్ ఉంటాయి అనుకుంటా. ఓకే. సో ఆ ట్రైన్ ఎక్కేలో కొంతమంది, ఫ్లైట్లో అయితే మేము ఇద్దరమే నాకు తెలిసినందు పట్టుకో వెళ్ళింది, లేక కొంతమంది వెళ్ళారో తెలియదు. ఓకే మేడం, ఈ ఒక కంప్లీట్ ఈ అమర్నాథ్ యాత్ర సో మీరు ఖచ్చితంగా అంతకుముందుకు ఎన్నోసార్లు వినే ఉంటారు కదా మేడం. సో మీరు మొత్తం వినిన దానికి, మీరు వెళ్ళి మొత్తం చూసిన దానికి ఓవరాల్గా ఎలా ఉండేది మేడం? వినిన దానికంటే చూసింది చాలా అద్భుతంగా ఉంది. వినడం మనం కొంచెం వింటాం. ఓకే. పెద్ద అంతగా మనం పట్టించుకోం కదా. వినడం అంటే వింటాము, ఇలా ఉంటుంది. కష్టాలే చెప్పుకుంటారు తప్ప సుఖం ఎలా చెప్పుకుంటారు? ఈ నేచర్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని ఎవరు చెప్తారు? అది ఎలా రిస్క్ ఈ టైంలో అనేది మటుకు వెళ్ళాము, ఇంత రిస్కీగా ఉంది, ఇంత కష్టంగా ఉంది, అక్కడ అంత గుర్రాల మీద వెళ్ళాలి, ఇది అది అని అలా చెప్పుకుంటారు. ఓకే. బట్ మెయిన్ ఇంకొక ఫేస్ వచ్చేసి ఇట్స్ అ బ్యూటిఫుల్ నేచర్. ఓకే మేడం, అక్కడ ఒక అండమాన్లో లాగా మీకు పర్టికులర్గా అనిపించిన మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాంటిది ఏమైనా జరిగిందా మేడం అక్కడ? ఏదైనా గ్రూప్స్లో సార్ చేయించేటప్పుడు కానీ? అలా జరగడం అంటే ఇక్కడ అమర్నాథ్ కొండ మీద నువ్వు అంటుంటే జ్ఞాపకం వచ్చింది. అమర్నాథ్ కొండ మీద అప్పటికే నాకు ఇదవుతుంది కదా, వాంతులు అవుతున్నాయని చెప్పాను కదా, దాంట్లోనే సైలెంట్గా అలాగా ఫస్ట్ మెడిటేషన్ చేసుకుందాం, ఇవి తగ్గాలని చెప్పేసి. ఇప్పుడు మన శ్వాస తగ్గితే ఆక్సిజన్ తక్కువ వాడతాం కదా, ఆ యొక్క జ్ఞానం ఉంది కొంచెం. సో మెల్లిగా ధ్యానంలోకి వెళ్దామని ప్రయత్నిస్తుంటే అక్కడే నాకు దుర్గాదేవి కనిపించింది. జెయింట్ రూపంలో కనిపించింది. రాత్రి అందరూ పడుకున్నారు. ఎక్కడైతే లైట్ పడదో అక్కడ అన్ని చోట్ల లైట్లు పడేటట్టే చేస్తారు ఆ ఫోకస్ లైట్లు. బట్ స్టిల్ అందరూ పడుకున్నాక ఒక కార్నర్కి వచ్చేసి నేను ఇంకా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా రాత్రి. మీరు చెప్పారు అక్కడ అసలు చిన్న ప్లేస్ లేదు, అందరూ ఒకరి మీద ఒకరు అసలు ఎలా పడిపోయాం తెలియదు ఎవరికి కూడా, అంత అలసిపోయాము అయింది అట్లా.
సో అప్పుడు మీరు కార్నర్కి వెళ్ళి అన్ని meditation కార్నర్కి వెళ్ళిపోయాను పూర్తిగా, ఆ, ప్లేస్ చేసుకున్నాను, కాస్త అన్ని దుప్పటికి ఇప్పటికి కప్పేసేసుకొని ఓకే ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అక్కడ నాకు కనిపించింది ఆవిడ ఓకే జైంట్ రూపంలో. అసలు ఎంత అద్భుతంగా ఉందో, పెద్ద లైట్ కనిపించింది ఫస్ట్. లైట్లోంచి ఆ దుర్గాదేవి అవతారం అట్లా నాకు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కూడా నాకు తెలియదు కనపడుతోంది. ఓకే అంత ఫ్రెష్గా ఉంది. అంత ఫ్రెష్గా ఉంది, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కూడా కనిపిస్తుంది. అంటే జైన్ రూపం అంటే ఎగ్జాక్ట్ పెద్దది జైంట్ అంటే పెద్దది, హ్యూజ్ వన్, చాలా హైట్లో ఉంది. సో ఒక లైట్ లాగా వచ్చేసి లైట్లో నుంచి దుర్గాదేవి. యా, ఓకే నేను అనుకున్నాను ఇదంతా నా ఇమాజినేషన్ అని, నేను ఎవరికి ఏం చెప్పలా. ఇప్పుడు నువ్వు అడుగుతుంటే చెప్పాను కానీ ఓకే అంటే అసలు ఇమాజినేషన్ కూడా అసలు ఆ టైంలో ఇంకా ఆడేమి అక్కడ నాకు నీరసంగా ఉంది, ఇమాజిన్ చేసుకోవడానికి కూడా ఓపిక ఎక్కడిది. ఇంకా మీకు వామిట్స్ అంతా కూడా అవుతున్నాయి, ఇబ్బందిగా ఉందన్నారు ఆ టైంకి. సో అది తగ్గడానికి అని చెప్పేసి మీరు మెడిటేషన్లో కూర్చున్నారు. నాకు తగ్గాలని చెప్పి మెడిటేషన్లో కూర్చున్నాను. కూర్చుంటే ఇలాగా. ఓకే అంటే నైట్ అంతా అలాగే ఉన్నారా మేడం? నైట్ లేదు, 3 o'clockకి ఇంకా లేచిపోయాను. ఓకే ఓకే 3 o'clock దాకా కూర్చున్నాను. ఎంత 1.5 hours 2 hours కూర్చున్నాను. కూర్చొని 4 o'clockకి తెల్లగా అయిపోతుంది అక్కడ. సో 3 o'clock వరకు మీరు అయిపోయింది. 3:30 ఏమో అంతా లేచిపోయాను ఇంక నేను. అంటే అది చూసాక ఇంకా కళ్ళు తెరుచుకుంటాయి. ఇంకా యా మనం ఇంకా మెడిటేషన్లో ఉండలేము, అది ఆగిపోతుంది. ఓకే అది బ్యూటిఫుల్ మేడం. చాలా బాగుంది. ఇప్పుడు తలుచుకుంటే, ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాక నాకు ఎందుకో ఫ్రెష్గా ఆవిడే కనిపిస్తుంది. సో పెద్ద లైట్ మధ్యలో నుంచి దుర్గాదేవి. ఓకే అక్కడ ఆ టైంలో తర్వాత షేర్ చేసుకున్నారు మేడం అక్కడ? అదే చెప్తున్నా కదా, షేర్ ఎవరితో చేసుకోలే, ఇది నా ఇమాజినేషన్ అనుకున్నా. అది ఫస్ట్ టైం స్వర్ణమంతలో చెప్తున్నారు. ఫస్ట్ టైం చెప్తున్నా నీకు, నిజంగా ఫస్ట్ టైం చెప్తున్నా. ఓకే కొన్ని నేను చాలా వరకు చెప్పనయ్యా, నాకు వచ్చినవి ఎక్స్పీరియన్సెస్ చాలా తక్కువ మందితోనే షేర్ చేసుకుంటా. ఓకే ఎట్లా అంటే ఎందుకు షేర్ చేసుకోను అంటే, ప్రతి వాళ్ళు కళ్ళు మూసుకోగానే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అదేమవుతుందంటే నాకు, నేను కళ్ళు మూసుకొని నాకు నిజంగా ఏదన్నా కనిపించినా కూడా చెప్పాలని అనిపించటంలే. ఓకే అర్థమైందా నేను చెప్పింది నీకు? కామన్గానే అనిపిస్తుంది. కామన్గా అందరూ చెప్తున్నారు, ఇంకా నేనేంటి చెప్పడం. నాకు అది వాళ్ళు నిజమో అబద్ధమో మొత్తానికి వాళ్ళు చెప్తున్నారు. ఎంతోమంది పక్కకు వచ్చి వాళ్ళ మీద జోక్స్ వేసుకోవడం కూడా విన్నాను నేను. ఓకే ఓకే సో ఇది చెప్తే మరి అలా ఆ కోవకే వెళ్ళిపోద్ది అనేది అనవసరం. నాది నాకు ఉంచుకోవాలి, నా దాకా నా మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మాట బయటికి వెళ్ళింది అంటే ఆ మాట ఇంకా నాది కాదు. ఒక వర్డ్ బయటికి వెళ్తే ఇంకా ఐ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. ఎస్ ఎస్ అలాగా నా ఎక్స్పీరియన్స్ బయటికి వెళ్ళిందంటే నేను దాచుకోలేను ఇంకా. ఓకే అందుకని నేను దాన్ని ఏమంటారు, లోపల పెట్టుకుంటాను అనమాట అన్నీ చాలా వరకు. ఓకే ఓకే సో ఇలాగా మీకు చాలా అనుభవాలు ఉన్నాయి మేడం అట్లయితే? ఉన్నాయి, వావ్ చాలా ఉన్నాయి, చాలా చెప్పను. ఓకే మటుకు చాలా అద్భుతంగా ఉంది మేడం. సో మేడం ఇందాక మీరు ఎన్నో సంవత్సరాలుగా దాచిపెట్టుకున్న అనుభవం మాకు చెప్పేశారు. చెప్పించావు అదే. సో ఇలాంటి కొన్ని దాచిపెట్టుకున్నాం మేడం. మీకు పంచాలి అనిపించిన మటుకు చెప్పండి ఇంకొన్ని అనుభవాలు ఇందులో. అనుభవాలంటే అది మెయిన్ అనుభవం. నేచర్తో నేచర్ని, ఆ బ్యూటీని ఎంజాయ్ చేయడం ఒక అనుభవం. నా అనుభవాల్లో నిజంగా
డాల్ లేక్లో అలాగ బోట్లో వెళ్ళడం అనేది ఒక అనుభవం. ఓకే. కానీ కాశ్మీర్ నిజంగా అప్పుడు ఉన్నంత బ్యూటిఫికేషన్ ఏం లేదు. అందరూ భయంతో ఉన్నారు కదా, కర్ఫ్యూ కనుక ప్రతిదీ క్లోజ్డ్గా ఉండింది. సో వీ కుడ్ నాట్ గో ఎనీవేర్. అంటే ఎవరిని చూసినా అక్కడ ఫియర్ వైబ్స్ ఎక్కువ. ఫియరే. అక్కడ ఒక చోటుకి వెళ్ళాను, ఇక్కడ శంకరాచార్యులు తపస్సు చేసుకునే ప్లేస్కి వెళ్ళాం. ఎక్కడుంది? శ్రీనగర్లో పైన ఒక కొండ మీద ఉందన్నమాట. అక్కడ చేసుకుంటారు ఆయన. మేమంతా మెట్లకి కష్టపడి పైకి వెళ్ళాం. పైకి వెళ్ళి నిజంగా చెప్పాలంటే ఆ ఫీలింగ్ రాలా, ఆ వైబ్స్ రాలా. ఓకే. అంటే అక్కడికి వెళ్ళేదానికా మేడం? అక్కడికి వెళ్ళాము, పైకి వెళ్ళాము, ఆయన ఎక్కడ చేసుకుంటున్నారో చూసాము. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక యోగి తపస్సు చేసుకున్న ప్లేస్లో మనకి ఎలాంటి వైబ్స్ ఉండాలి? ఓకే. ఒక హై వైబ్స్ అనేది లేవు, అంత భయం భయం భయం. ఓకే. ఓకే. ఫియర్ ఎవ్రీబడీ ఈజ్ ఫియర్. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న కర్ఫ్యూ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏంటి? అంతకు ముందు కూడాను ఎన్నో ఏళ్ల బట్టి జరుగుతోంది కదా ఈ స్టోరీ. అవును, ఎన్నో ఏళ్ల బట్టి జరుగుతున్నది. ఎలా ఉంటుంది అది? బాగా ఇంకిపోయింది, అది ఆ నేచర్లో ఇంకిపోయింది. అది కార్గిల్ ఫీవర్ కూడా ఎక్కువ అప్పుడు, అన్నీ కలిపి. అయితే కార్గిల్ ముందరే అనుకుంటాను ఇది మేము వెళ్ళింది అనుకుంటా నేను. నాకు లేకపోతే అవి అయిన వెంట నేను మొత్తానికి అందుకనే ఈ ఒక కర్ఫ్యూ ఉండింది. బట్ హై టెన్షన్ అనేది ఉంది ఆ టైంలో, ఫుల్ టెన్షన్. అక్కడ ఎక్కడా ఎవ్వరూ హ్యాపీగా ఉన్నారు అనే ఫీలింగే రాలే. రోడ్డు మీద పిట్ట మనిషి ఉండడు. మీరు ఓన్లీ మీ టూరిస్టులు మటుకే? మేమే నిజంగా ధైర్యం చేసి వెళ్ళామని చెప్పాలి. అది కూడా సార్ ఉన్నారు కాబట్టి. సార్ రక్షించారు అందరినీ, ఏమీ కాకుండా శుభ్రంగా ఇళ్ళకి పంపించారు. ఎవ్వరూ వాళ్ళు అదే అన్నారు, ఎవరూ రారు, మీరు ఎలా వచ్చారు అని. ఈ టైంలో, ఇంత కర్ఫ్యూ టైంలో మీరు ఎలా వచ్చారు బయటికి అని. పర్మిషన్స్ అంతా కూడా వచ్చాయి. ఇదంతా కూడా ఒక ప్లాన్ ఉంటుంది కదా మేడం, నేచర్ ప్లాన్ ఉంటుంది. పైన వాడి ప్లాన్ మనకి తెలియదు కదా. సార్ ఇంతమంది జాగ్రత్తగా తీసుకెళ్ళడం, తీసుకురావడం, ప్రతి ట్రిప్ వెనకాల ఈయన లేకపోతే ఆ ట్రిప్లో ఏ ట్రిప్ అయినా సరే నేను చెప్తున్నా అది ఉండదు, ఆ సేఫ్టీ ఉండదు. ఓకే. ఇప్పుడు ఆయన మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినా, నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయినా, ఆయన చూపు, ఆయన థాట్లో మనం ఉంటాం. ఓకే. ఆరా ఉంటుంది. ఆ థాట్లో మనం ఉన్నామంటే ఆరా ఉంటుంది. ఓకే. ఆరా ఉంది అంటే మనం సేఫ్గా ఉంటాం. ఇది చాలాసార్లు అయింది, చాలాసార్లు ఇలాగా. ఆయన దృష్టిలో లేనప్పుడు ఇబ్బందులు పడడం, దృష్టిలో ఉన్నప్పుడు సేఫ్గా ఉండడం, ఇది జరిగింది. మీకైతే ఇంకా చాలా 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 జరిగింది. ఓకే. ఎప్పుడైనా కూడా ఒక గురువు దృష్టి మన మీద ఉండాలని చూసుకోవాలి, ఆ నమ్మకం పెట్టుకొని. ఆ నమ్మకం లేని వాళ్ళు గురువుని నమ్మాము అని బయటికి చెప్పుకొని లోపల వేరే ఆలోచనలతో ఉంటే వాళ్ళు ఎప్పుడూ రక్షించబడరు. వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. చూసేవాళ్ళు అనుకుంటారు వాళ్ళు హాయిగా ఉన్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళలో ఉన్న భయం ఎవరికి బయటపడదు, బయటికి తెలియదు. ఓకే. కొంతమంది ఉంటారమ్మా, వాళ్ళు బయటికి బింకంగా మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతుంటారు. ఎందుకు? ఇది ఒక బుక్లో రాసింది, ఎందుకు మాట్లాడతారు, సైకాలజీ బుక్లో.
ఎందుకు గట్టిగా మాట్లాడతారు కొంతమంది అంటే వాళ్ళ లోపల భయాన్ని దాచడానికి, ఓ కవర్ చేయడానికి, ఓకే. వాళ్ళలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కవర్ చేయడానికి, ఇన్సెక్యూరిటీని కవర్ చేయడానికి గట్టిగా మాట్లాడతారట. కప్పిపుచ్చుకోవడానికి. ఇది చాలా ఉంది. అలాగా మన గురువు నీడలో ఉన్నాము అంటే చాలు, మనకి జీవితంలో చాలు. నమ్మాలి. అదే అంటాను కదా, నమ్మితే గడ్డిపోచ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఒక పుస్తకం, ఇది కూడా ఒక పుస్తకంలో రాసింది. నువ్వు నిజంగా నమ్మితే ఒక గడ్డి పరకని నమ్మావనుకో, గురువు అని అనుకొని నమ్మావనుకో, ఆ గడ్డి నిన్ను కాపాడుతుంది. అదే తిన్క అంటారు దాన్ని, అంటే గడ్డి పోచ. నమ్మకం అనేది, ఆ నమ్మకం. ఇప్పుడు నేచర్ని నమ్మితే నేచర్ మనని కాపాడదా? నేచర్ తర్వాత ఎవరు? గురువే. గడ్డి ఎవరు? గురువే. అది నేచరే. గడ్డి పోచని మనం నమ్మామనుకో, మనం ఎవరిని నమ్మాల్సిన పని లేదు, అదే మనని చూసుకుంటుంది. ఇంకా అంతే, అదే చూసుకుంటుంది. మనం హాయిగా బిందాస్గా ఉండొచ్చు. అలా గురువుని నమ్మామనుకో, నువ్వు ఏమీ చేయక్కర్లే, యాక్షన్స్ ఆయనే చేసుకుంటాడు. యాక్షన్స్ అని ఆయన ఏం చేయడు, అంతే, అది అలా జరిగిపోతుంది అంతే. కరెక్ట్ మేడం. ఆయన ఏం చేయాల్సిన పనిలే, జరిగిపోతుంది అది. ఎన్నో ఈవెంట్స్లో మేడం, మెగా ఈవెంట్స్ జస్ట్ అలా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక ఆరాలో అక్కడ ఉంటామే, కానీ కంప్లీట్గా జరిగిపోతుంటుంది. మనం అనుకుంటాం మనం చేస్తున్నాం అనుకుంటారు కొంతమంది, కానీ మనం ఏమీ చేయడంలే. ఆయన చేయించుకుంటున్నాడు. మన చేత ఆయన చేయించుకుంటున్నాడు. మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన నేను చేశాను అనే మాట రాదు నోట్లోంచి. నేను అనే మాట నేను ఇంతవరకు వెళ్ళా ఆయన నోట్లోంచి. అన్నీ వాళ్ళకే ఇచ్చేస్తారు. వాళ్ళకి అది చేసినప్పుడు కూడా మేడం ఆ చేసిన ఎక్స్పీరియన్స్, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు మళ్ళీ దాని ద్వారా. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను అనుకో, నీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నేను కాదు ఆయన చేస్తున్నాడు అనే ఫీలింగ్ నీకు వచ్చిందనుకో, ఇంకా నువ్వు చెయ్యవు. నా కాన్ఫిడెన్స్ సారే ఇస్తారు. నువ్వు చేసావు, అందుకే అందరినీ అప్రిషియేట్ చేస్తారు ఆయన. అందరినీ ఎందుకు అప్రిషియేట్ చేస్తారు? వాళ్ళలో కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తారు. అంతేగాని వాళ్ళ అద్భుతాలు చేస్తున్నారని కాదు. కాన్ఫిడెన్స్ నింపుతారు సార్. అండ్ అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని ఒక ట్రైనింగ్ ఇస్తూ మళ్ళీ తర్వాత వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కరు కాదు మేడం, అసలు వేల మందిని ఒకేసారి ప్యారలల్గా గైడ్ చేయడం అనేది చాలా, అది ఎవ్రీబడీస్ సింగిల్ థాట్. అది ప్రతి వాళ్ళకి పత్రికారి మీద ఉన్న నమ్మకం అంటావో, భక్తి అంటావో, ప్రేమ అంటావో, ఇష్టం అంటావో, ఏ పేరన్నా పెట్టుకో దానికి. ఓకే, ఆ ఒక్కటి కలెక్టివ్ థాట్ అవుతుంది లాస్ట్కి. అది గైడ్ చేసేస్తుంది. ఓకే ఓకే, అర్థమైందా నేను చెప్పింది? కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు, అలాగే కలెక్టివ్ థాట్ ఇది. అందరికీ ఏంటి, పత్రికారు బాగుండాలి, పత్రికారు మంచిగా ప్రోగ్రాము, పత్రికారు ఉన్నారు కదా చూసుకుంటారు, ఇంకా మనం చూసుకోక్కర్లేదు అని. ఇప్పుడు 100 మందిలో 10 మంది అనుకున్నా చాలు. 100 మంది అనుకోకల్లా, 100లో 10 మంది అనుకున్నా అది ఎన్ని 100 మంది చేస్తే అన్ని 10. ఓకే,
200లో 20 మంది, 300లో 60 మంది, అంతే. ఆ కలెక్టివ్ థాట్లో ఆ, జరిగిపోతుంది. అది జరిగిపోతుంది. ఎన్నో యజ్ఞాలు, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, ర్యాలీస్. ఎస్, దాంట్లో ఎంతమంది అయినా సరే ఒక నెగిటివ్గా జరగాలి అని ఎంత ప్రయత్నించినా కూడా ఆయన చేసే యూనివర్సల్ వర్క్కి ఈ నెగిటివ్ పనిచేయదు. చిన్న గీత పక్కన పెద్ద గీతల పనిచేయదు. ఓకే. మనం ఏదో పాడు చేద్దాం, డిస్టర్బ్ చేద్దాం అని చాలామంది అనుకుంటారు. ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేద్దాం అనే ఉద్దేశంలో చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు చేయలేరు. వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే హీఈస్ డూయింగ్ ఫర్ యూనివర్స్, హీఈస్ నాట్ డూయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. సెల్ఫ్లెస్గా ఉంటుంది. అదొక్కటి చాలు మనిషికి, ఎవరైనా సరే ఒక మనిషికి అది చాలు. సెల్ఫ్లెస్గా ఉంటే చాలు. ఎన్నైనా జరుగుతాయి మనకి. నాకు నేను అనే భావన ఉండకూడదు. సో సెల్ఫ్లెస్గా ఉన్నామంటే వి బికమ్ జీరో. అంతే, జీరో. మన ద్వారా ఎస్, ఆ నేచర్ చేయించుకుంటుంది. అంతే. అండ్ గురు ఆరా ఇట్ సెల్ఫ్ వర్క్స్. ఏ మేడం, ఒక్కసారిగా మన పిఎస్ఎం 30 years ఒక హిస్టరీలో ఇన్ని ఈవెంట్స్, ఇన్ని ప్రోగ్రామ్స్ ప్యారలల్గా, అండ్ పిరమిడ్ కన్స్ట్రక్షన్స్, మ్యాగజైన్స్, అసలు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మటుకు షాక్ అవుతారు మేడం. ఎస్, అవుతారు. అండ్ ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ని కూడా సార్ ఒక గైడ్ చేసే విధానం, ఆ ఫ్రీడమ్ కానీ, ఎస్, అండ్ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళకే తెలియని టాలెంట్ బయటికి తీస్తారు. ఎస్, ఆయన ఒక పని నీకు అప్పచెప్పారనుకో, నీకు దాని మీద ఏమీ లేకపోయినా అదే నువ్వు అనుకుంటావు, నాకేం తెలుసు అనుకుంటావు, కానీ నీకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్. అండ్ మీ ఆల్సో. అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ కెన్ ఐ సే, వాట్ కెన్ ఐ టెల్? ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్, టు వాట్ టు టెల్ అని నేను అనుకున్నాను. కానీ ఈ డీటెయిల్స్ అనేది మైన్యూట్ డీటెయిల్స్ అయినా కూడా సో మెనీ పీపుల్ డజంట్ నో. ఓకే. అది ఆ మైన్యూట్ డీటెయిల్స్, ఆ బ్యూటీ ఉంటుంది. ఆ మైన్యూట్ డీటెయిల్స్లో బ్యూటీ ఉంటుంది. సూక్ష్మంలో మోక్షం. కరెక్ట్, యు ఆర్ రైట్. దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ లాట్ ఆఫ్ బ్యూటీ. ఇప్పుడు చిన్న ఎక్స్పీరియన్సే నేను చెప్పింది. అవును, చిన్నదే అది, కానీ అది ఎంత బాగుంది. అసలు హోల్ ట్రిప్కి అది ఎలివేట్ చేసింది. ఎస్, నేను ఏమి ప్లాన్ చేసుకెళ్ళాను అక్కడికి. అక్కడ దుర్గాదేవి మంచుకొండలో దుర్గాదేవి ఉంటుంది అక్కడ. అది ఉంటుంది. ఆవిడ్ని చూడ్డానికని నేను వెళ్ళాను యాక్చువల్లీ. ఆవిడ్ని చూడడానికే కదా అమర్నాథ్కి వెళ్తారు. శివుడు సరే ఉంటుంది, ఓకే, బట్ దుర్గాదేవి ఈజ్ ద మెయిన్ ఫర్ మీ పర్సనల్లీ. ఓకే, పర్సనల్లీ ఇట్ ఈస్ మై ఇంట్రెస్ట్. ఓకే, మై ఇంట్రెస్ట్. పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండింది. అయ్యో, చాలా ఉందమ్మా. ఓకే. సో ఆ టైంలో పర్టికులర్గా మీరు అక్కడికి వెళ్ళడం, కూర్చోవడానికి కూడా మీరు వన్ ఆఫ్ ద రీజన్గా ఉండింది. అయ్యుండొచ్చు. మేబీ షీ వాంట్ టు షో హర్ సెల్ఫ్ టు మీ. She provoked me to sit there. Yes. She created all the scenario. అంటే అంత సీన్ క్రియేట్ చేస్తేనే కానీ నేను కూర్చోను. ఆ డ్రామా క్రియేట్ చేయాలి. వావ్, చూసా ఎలా ఉంటుందో. ఒకసారి ఇంకొక వర్షంలో వెళ్తే ఎంత బ్యూటీ ఉంటుంది మేడం. ఎంత బ్యూటీ ఉంటుందో అది అయిపోయాక తెలుస్తుంది. ఆ బ్యూటీ ఉన్నప్పుడు తెలియదు.
జరుగుతున్నప్పుడు అతి కష్టాలు పడిపోతున్నాం, మేమే కష్టాలు పడిపోతున్నాం. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అనవసరంగా వచ్చాను ఇక్కడికి, హెలికాప్టర్ వెళ్ళిపోయింది. ఆ హెలికాప్టర్ రావట్లేదు, అందరినీ తీసుకెళ్ళాలి, ఓకే, ఈ ఆలోచనలో ఉంటాం. కానీ చిన్నది అది ఒక ఒక దాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక చూపు పడిపోతే చాలు. దుర్గాదేవి ఎక్స్పీరియన్స్. దుర్గాదేవి ఎక్స్పీరియన్స్. సో అది రాగానే ఇదంతా వెళ్ళింది కదా మేడం. ఇదంతా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం లేదు, కిందకి వచ్చాక ఐ వాజ్ నా ఈజీలీ స్లెప్ట్, ఏమీ లేదు. చెప్పాను కదా బస్సులో హాయిగా గురు పెట్టి పడుకున్నా, ఎన్ని రోజులో పడుకోనట్టు. ఓకే, మేబీ ఒక ట్రాన్స్ ఆ ఎనర్జీకి ఆ రెస్ట్ అవసరం ఉండేది. ఎస్, అవసరం. ఓకే, బికాస్ హైయెస్ట్ ఎనర్జీ పాయింట్కి వెళ్ళాం కదా. ఓకే, బట్ ఈ ఖచ్చితంగా ఇది ప్యారలల్గా ఇది జరుగుతుందన్న విషయం సార్ మనకు తెలిసి ఉంటుంది మేడం. ఆయన నాకు తెలుసు నాది అంటే దాన్ని ఏమంటారు, ఎగ్జిబిట్ చేయరు. అవునా అని చెప్పి కామన్గా అంతే, కామన్గా అది కూడా వినట్టు ఊరుకుంటారు. ఓకే, ఒక్కోసారి నాకు కోపం కూడా వస్తుంది, నేను ఇంత ఎక్స్పీరియన్స్ చెప్తే వినవేంటి అని. ఓకే, అందుకని నేను ఎక్స్పీరియన్సెస్ చెప్పను, దాచుకుంటాను నేను చాలా వరకు. అందుకని కూడా దాచుకుంటాను. ఓకే, ఓకే, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మేడం. సో మీరైతే పర్పస్తో అక్కడ వెళ్ళి కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కూడా అది కనపడుతుందని. మేబీ ఆ ఫ్రీక్వెన్సీలోకి మన ఇద్దరం వెళ్ళాం. చెప్తుంటే కూడా అసలు జస్ట్, లేకపోతే నాకు ఎందుకు అనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే, ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది ఇన్నేళ్ళయ్యాక, ఇప్పుడు ఎందుకు చెప్పాను, నాట్ ఎట్ ఆల్, ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్ అస్సలు. ఓకే, మీరు ఇదే సందర్భం ఒకసారి సదానంద దేవి గారి ఒక సమాధి టైంలో కూడా మీరు చెప్పారు మేడం, ఇట్లాగా అది చేస్తున్నప్పుడు సదానంద దేవి మాస్టర్ వచ్చేసి నేను ఫీల్ అవుతున్నాను ఆయన ప్రజెన్స్ని, అంతా కూడా చెప్తున్నప్పుడు అది ఫీల్ అవుతున్నాను చెప్పారు. బేస్మెంట్లో మనం షూట్ చేస్తాం. కరెక్ట్. దాని తర్వాత మళ్ళీ మీరు ఈరోజు అలాంటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అంటే మీ కంప్లీట్ ట్రావెల్ మనం బాగా డెప్త్లోకి వెళ్ళిపోయాం. ఆ ఎక్స్పీరియన్స్, ఆ ట్రావెల్, అదంతా ఆ యొక్క ప్రయాణంలోకి మనం వెళ్ళిపోయాం. ఏదో నేను చెప్పాలి కాబట్టి నేను చెప్పడంలే, అది చెప్తున్నప్పుడు కూడా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్గా. ఖచ్చితంగా మేడం మీరు చెప్తున్న ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మనం చూస్తున్న వ్యూవర్స్ కూడా దే ఫీల్ ఇట్. ఎందుకంటే అంత ఇంటెన్సిటీతో మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ స్వర్ణాంతం ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్ మేడం, దట్స్ ఆల్. 100% ఎక్స్ప్రెషన్, ఎటువంటి ఏమంటారు ఫిల్టర్స్ లేవు. ఓకే మేడం, సక్సెస్ఫుల్గా మొత్తం అమర్నాథ్ యాత్ర అంతా కూడా చూపించేశారు మా అందరికి. చూపించడం కాకుండా ఇంకా మళ్ళీ చూడాలనుకునే వాళ్ళకి మళ్ళీ చూడవచ్చు. అండ్ ప్రత్యేకంగా మీరు ఆ నేచర్, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి కానీ, అండ్ ట్రిప్లో వెళ్ళినప్పుడు అక్కడ ఏదో అంత్యాక్షరిలో అది కాకుండా నేచర్ ఎంజాయ్ చేయడం అనే పాయింట్ చాలా చాలా బాగా నచ్చింది మేడం. ఇట్స్ అక్కడ అలాంటి నేచర్ మళ్ళీ రాదు చూసేదానికి. అదే అంత బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది నేచర్. అక్కడ ఏదో గడ్డిపోసలు అది కాదు, అక్కడ ఆ మంచుకొండల మధ్యలోంచి మనం వెళ్తుంటే ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళే ప్లేసెస్ కావవి. జీవితంలో ఎవరైనా
విజిట్ చేస్తే ఒకసారే చేయాలి అవి, లైఫ్ టైం మెమొరీ. అంతే, లైఫ్ టైం మెమరీ అది. ఓకే. అదే మీ ఇంకా ఈ స్వర్ణామృతం ఎపిసోడ్ చూసాక చాలామంది ప్లాన్ చేసుకుంటారు మేడం. అంత బాగా అసలు ఈ టైంలో ఎవరైనా మన మాస్టర్స్ కనుక ప్లాన్ చేసేసుకుంటే దిస్ విల్ బికమ్ ప్రమోషన్. యా, మరి అవును కదా, సమ్మర్ వస్తుంది, యా 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 సమ్మర్లో ఓపెన్ అవుతుంది అది. సమ్మర్లో ఓపెన్ అవుతుందా మేడం? ఓకే ఓకే. అండ్ తర్వాత కూడా కొన్ని ట్రిప్లు వేస్తారు కదా మేడం. ఇప్పుడు ఈజిప్ట్ దానికి రెగ్యులర్గా వేసేటట్టుగా అమర్నాథ్ కూడా అప్పట్లో వేసేవారేమో, నాకు తెలియదు అమర్నాథ్, నా జ్ఞాపకం లేదు. ఓకే ఓకే. ఐ థింక్ వేసేవారేమో, కేశవరాజే వేశారు అప్పుడు, తర్వాత తెలియదు. సో మేడం, ఈ ఓవరాల్ ట్రిప్లో కంప్లీట్గా మీకు జర్నీతో పాటు అండ్ ఎన్నో ఒక ఆధ్యాత్మిక విషయాలు కూడా చెప్పారు మా అందరికి కూడా. అండ్ ఇలాంటి ట్రిప్స్ ఒక స్పిరిచువల్ గ్రోత్కి, ప్రతి ఒక స్పిరిచువల్ సీకర్కి సో ఏ విధంగా ఉపయోగపడుతుంది మేడం? ఈ ట్రిప్స్ అనేది అందరితో కలిసి ప్రయాణం చేయడం, ఆ షేరింగ్ అనేది బాగా అద్భుతంగా చేసుకోవచ్చు మనము, అంటే చేసుకోవాలి అనుకుంటే. ఓకే. తర్వాత అందరితో కలిసి ప్రయాణము, అందరితో కలిసి కష్ట సుఖాలు అనుభవించడము. యా, ప్రాబ్లమ్స్, ఇప్పుడు నాకు చలేస్తుంది, పక్క వాళ్ళు కోట్ తీసి మనకి వేస్తారు, అలాగా హెల్పింగ్ అనేది బాగా వస్తుంది. అండ్ స్పిరిచువల్గా అంటావా, అది ఎవరెవరి ఎవల్యూషన్ బట్టి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తారు. ఓకే. ఒక్క స్టెప్ అన్నా కనీసం కాలు ఎత్తుతారు, ఇంకో స్టెప్ ఎక్కడానికి కాలు ఎత్తుతారు. ఎక్కడం చాలా టైం ఉంటుంది. అండ్ వెళ్ళాలనుకున్న చాలామంది ఒక ట్రక్కింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. యా, ఆపర్చునిటీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. బట్ నో వెరీ కష్టమైన ప్రయాణం అది. ఓకే. ఆక్సిజన్ లేనప్పుడు నువ్వు ఎలా ప్రయాణం హ్యాపీగా చేయగలవు? సాహసమే అది. ఇంకా సాహసమే అది. ఓకే. అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ మేడం, అంటే గ్రూప్తో మనకు పిఎస్ఎస్ ఏమంటేనే ఒక గ్రూప్ కాన్షియస్నెస్. సో గ్రూప్తో మనం ఎలా కలిసి పని చేసుకోవాలి అంటే అందరూ కూడా ఒకేసారి కలిసి వెళ్ళాలి కాబట్టి ఆ కోఆర్డినేషన్లో భాగంగా షాపింగ్ వెళ్ళినా సరే మళ్ళీ ఒక అందరు మళ్ళీ టైంకి రావడం. అండ్ మీరు చెప్పినట్టు ఇందాక షేరింగ్ ఆఫ్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ అనుభవాలు వినడం, చెప్పడం. అండ్ వీటన్నిటితో పాటు మధ్య మధ్యలో సార్ అక్కడ మెడిటేషన్ చేయించడం హిమాలయాస్లో. ఎక్కడ ఛాన్స్ దొరికినా ఆయన ఊరుకోరు కదా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్పిరిచువల్ సీకర్ కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మటుకు డెఫినెట్లీ ఇట్ విల్ బి నెక్స్ట్ లెవెల్. ఇట్స్ అందరితో కలవడం, అందరితో షేర్ చేసుకోవడం, వాళ్ళ మాటలు వినడం, మన మాటలు చెప్పడం, అలాగా చాలామంది ఎక్స్చేంజ్ ఉంటుంది కదా. సో పిఎస్ఎస్ఎంలో మేడం ఇలాంటి ట్రిప్స్ ఒక చెప్పాలంటే ఒక చిన్న ఒక డివిజన్ కంప్లీట్, ఒక డిఫరెంట్ వింగ్. సో ఈ వింగ్లో భాగంగా ఎన్నెన్నో ట్రిప్స్ మన మాస్టర్స్ అన్ని ట్రిప్స్ వేస్తూ ఉంటారు. సో అందరూ కూడా వెళ్ళి రావడం అండ్ ప్రతి ఒక్క అంటే చాలా మటుకు మేజర్ ట్రిప్స్లో సార్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. అండ్ అందరికీ ఒక గురు సాంగత్యం ఆ ట్రిప్లో. అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళందరినీ కూడా ఒక ఆరాలో సార్ కాపాడుతూ మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఆ హోల్ రెస్పాన్సిబిలిటీ ఆయనదే, సార్దే. ఓకే, ఆయనదే, ఇంకెవరిది కాదు. ఆర్గనైజర్స్ కావచ్చు, వాళ్ళందరూ వచ్చి ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. అండ్ ఇలాంటి
ఒక టూర్స్ ఒక PSSM మటుకు చేయగలుగుతాం మేడం స్టిల్. అంటే ఒక కామన్ మ్యాన్ నుంచి అందరూ వెళ్ళే ఒక ట్రిప్స్ ఆర్గనైజ్ చేయడం అనేది. ఇప్పుడు ఒకళ్ళు కొంతమంది డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ డబ్బులు ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు. యా అన్ని చోట్ల అలా చేరుగా. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నీ డబ్బు నువ్వే పెట్టుకోవాలి, నీకు నీ దగ్గర లేకపోతే నువ్వు రావు. మన ట్రిప్లో చాలామంది వాలంటీర్స్ కూడా చాలామంది వస్తుంటారు. మరి మన ఆర్గనైజర్సే దెల్ ఎంకరేజ్ అవును, వాలంటీర్స్గా రండి మీరు, పర్వాలేదు అని చెప్పేసి. ఎస్. ఇందాక మీరు చెప్పారు కదా మేడం, ఒక చలి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ కోట్ తీసి వేస్తారనేది, అది ఈ కేటగిరీకే ఈ కేటగిరీకి. యా, యా హెల్ప్ చేయడము, బ్యాగ్స్ మోయడము, ఎవరైనా మోయలేని వాళ్ళు ఉంటే, ఇలాంటివన్నీ పిల్లలందరూ కూడా ఆ హెల్ప్ చూస్తుంటే, ఆ ఏజ్లో అలా చేస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. యా అండ్ రెగ్యులర్ ట్రిప్స్కి PSSM ట్రిప్స్కి దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఒక ఎనర్జీ ఉంటుంది. ఎవరు ఇంత సాహసం కూడా చేయలేరమ్మా. ఇప్పుడు నేను గురువుల ది చాలామందిది చూశాను, అంటే వీడియోలు చూశాను. వాళ్ళందరూ వాళ్ళ శిష్యులు ఒక 20 మందో 30 మందితోనో వెళ్తారు అంతే. మనలాగా 500 మంది 600 మంది వెళ్ళరు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా మరి ఒకళ్ళు. దట్స్ సో హ్యూజ్ మేడం. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. యా ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పెట్టాలంటే ఎంత హ్యూజ్ పర్సన్ అయి ఉండాలి. ఓకే, అర్థమైందా నీకు? ఇప్పుడు ఒక ₹1,00,00,000 నీకు ఉచితంగా ఇవ్వాలి అంటే వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? యా అది. ఓకే, మళ్ళీ అన్ని కోట్లతోటి ఈ 1 కోటి సంపాదించుకోగలరు. ఇట్స్ నథింగ్ ఫర్ హిమ్. అలాగే ఈ ఎనర్జీని కూడా వాళ్ళు సంపాదించుకోగలరు. అసలు ఇది ఎనర్జీ పెట్టినట్టే కాదు, ఎందుకంటే అది హీఈస్ డూయింగ్ ఏ యూనివర్సల్ వర్క్. దెన్ యూనివర్స్ విల్ గివ్ అబండెంట్ ఎనర్జీ. ₹1,00,00,000 ఇచ్చాడు అంటే వాడు మళ్ళా రిటర్న్ సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఇస్తాడు. కానీ ఈ ఎనర్జీ అనేది సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇస్తారు అంతే. ఓకే, అర్థమైందా నేను చెప్పింది? సో అబండెన్స్ అనేది చేస్తుంది. ఓకే, చాలా బాగుంది మేడం కాన్సెప్ట్. సో మేడం, ఈ ట్రిప్ మనకి అమర్నాథ్ యాత్ర ట్రిప్ అంతా కూడా డీటెయిల్గా చెప్పడానికి మనకు 2 ఎపిసోడ్లు పట్టింది. చూడు, ఏదైనా అంతే. అంటే మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనం వెళ్ళామంటే ఒక ట్రిప్పు 2 ఎపిసోడ్స్ కానీ అవ్వాలి. ఏదో కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తే ఏముంది అక్కడ? నో పాయింట్. ఓకే, సో మేడం, నౌ ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్రెస్ అ బ్యూటిఫుల్ స్వర్ణామృతం స్టోరీ. ఒకడు వస్తాడు, ఒక 25 years old ఒక ఆయన వస్తాడు. ఎవరి దగ్గరికి? సోక్రటీస్ దగ్గరికి. ఓకే, వచ్చి క్వశ్చన్ అడుగుతాడు. ఏమని? ఐ వాంట్ టు బికమ్ రిచ్. డబ్బు నాకు చాలా కావాలి, సంపాదించాలి ఓకే అని అడుగుతాడు. ఓకే అంటాడు. అనేసి ఊరుకుంటాడు, పట్టించుకోడు. సోక్రటీస్ అలాంటి వాడే కదా, పట్టించుకోడు మళ్ళా దాని గురించి. రోజు వస్తాడు కూర్చుంటాడు, అలా వారం రోజులు కూర్చుంటాడు. అంటే రోజు అడుగుతుంటారా మేడం? రోజు వచ్చి అదే క్వశ్చన్, ఓకే ఐ వాంట్ బికమ్ రిచ్ అంటాడు. సరే అని చెప్పి, సరే పద నిన్ను ఒక చోటికి తీసుకెళ్తా అంటాడు. వారం రోజులు తిప్పుకున్న తర్వాత నిన్ను ఒకటి చోటికి తీసుకెళ్తా పద అంటాడు. పద అని చెప్పేసి ఒక నది దగ్గరికి తీసుకెళ్తాడు.
తీసుకెళ్ళి నది నడుచుకుంటూ నది లోపలికి వెళ్తాడు. ఓకే. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేస్తాయి. ఇద్దరు కలిసి వెళ్తారు, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేస్తాయి. సడన్గా ఏం చేస్తాడు, అదే ఎవరైతే క్వశ్చన్ వేసాడో ఆ అబ్బాయిని తలపెట్టి ఇలా ముంచేస్తాడు. ఓకే. నది లోపలికి గట్టిగా ముంచేస్తాడు. వాడు కొట్టుకుంటాడు, మనిషి బ్లూ అయిపోతుంటాడు అనమాట. ఇంకా ఎంతకి తీడు, ఒక 5 నిమిషాల దాకా తీడు, అలాగే 5 నిమిషాల దాకా తీడు. సరే అని జుట్టు పట్టి ఇలా పైకి తీస్తాడు. తీస్తే వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ పాయింట్ ఏం చేస్తాడు, ఎవరైనా నీళ్ళలోంచి బయటకు రాగానే ఏం చేస్తారు, డీప్ బ్రీత్ తీసుకుంటారు. ఓకే. ఓకే తీసుకుంటాడు, అయిపోయింది, బయటకు వస్తాడు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను అంటాడు సోక్రటీస్. ఏంటి ఆన్సర్ ఇచ్చాడు, నువ్వు యు వాంట్ టు బికమ్ రిచ్, బట్ ఆ రిచ్నెస్ అనేది ఓవర్ నైట్ అవ్వదు. ఓకే. యు క్యాన్ బికమ్ ఓవర్ నైట్ రిచ్. నువ్వు నదిలో నేను ముంచాను, నిన్ను ముంచినప్పుడు ఫస్ట్ థాట్ ఏమొచ్చింది నీకు, నాకు ఇంత గాలి ఉంటే చాలా అనుకున్నావు, గాలి కావాలి అనుకున్నావు, టు బ్రీత్. ఓకే. గాలి పీలి, నాకు ఫస్ట్ బ్రీత్ కావాలి, బ్రీత్ ఉంటే కదా బతుకుతాడు అక్కడ. ఇమీడియట్ నీడ్ ఏంటి వాడికి, బ్రీత్. సో ముంచి బయటికి తీయంగానే వాడికి ఫస్ట్ బ్రీత్ జ్ఞాపకం వస్తుంది, బ్రీత్ తీసుకుంటాడు. ఓకే. అంటే ఒక మనిషి నువ్వు రిచ్ కావాలి అంటే అంత కావాలి, ఒక కాన్సన్ట్రేషను అంత, నీకు దాని మీద వేడి పుట్టాలి, అంత తపన ఉండాలి. ఓకే. నువ్వు కొట్టుకుంటున్నావు లోపల, నాకు తెలుసు, నేను చూస్తున్నాను, కొట్టుకుంటున్నావు, బయటికి రావాలి, బతకాలి అని. కొట్టుకోవడం అంటే ఏంటి, తపన. దేనికోసం, వీడైతే బ్రీత్ కోసం తపన, కానీ ఇదే తపన నువ్వు రిచ్ అవ్వడానికి చెయ్యి, కష్టపడి బయటికి రావడానికి కదా. వాడు ముంచేస్తుంటే చేతులు కాళ్ళు కొట్టడం, ఓకే, కష్టపడి బయటికి రావడానికి కదా. అదే కష్టాన్ని నువ్వు రిచ్ అవ్వడానికి పెట్టు, నన్ను క్వశ్చన్ చేయడానికి కాదు. ఓకే. సో ఈ వాంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ, ఈజీ, ఓవర్ నైట్. ఓకే. సోక్రటీస్ని అడగగానే ఏదో ఒక చిట్కా చెప్పేస్తాడు, ఆ చిట్కాలో మనం అయిపోగలం. ఓకే. అలా అవ్వదు. ఎప్పుడైతే నువ్వు కష్టపడి లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు గాలి గట్టిగా పిలుస్తావో, గాలి వాల్యూ తెలిసింది నీకు. అలాగా కష్టపడి సంపాదిస్తేనే నీకు మనీ వాల్యూ తెలుస్తుంది. ఓకే. అర్థమైందా నీకు? నువ్వు ఎంత కష్టపడి సంపాదిస్తే దాని మీద విలువ అంత తెలుస్తుంది, అంత జాగ్రత్తగా ఉంటావు. ఓకే. నువ్వు ఓవర్ నైట్ రిచ్ అయ్యావు అనుకో, నీకు దాని విలువ తెలియదు. దాన్ని ఎలా అంటే అలా వాడేస్తావు, వేస్ట్ చేస్తావు, ఎన్నో ఉంటాయి. ఆ మోసాలు చేసి సంపాదిస్తావు, చీట్ చేసి సంపాదిస్తావు. అలా వచ్చిన డబ్బు నీతో ఎన్నాళ్ళు ఉంటుంది? ఓకే. ఎప్పుడైతే నీళ్ళలో ముంచానో నువ్వు కష్టపడ్డావు, దేనికోసం? గాలి కోసం. గాలి ఈజ్ యువర్ రిచ్నెస్. ఓకే. గాలి ఈజ్ ఈక్వల్ టు యువర్ రిచ్నెస్. ఈ కింద కొట్టుకోవడం ఈజ్ యువర్ కష్టం. ఓకే. ఓకే. ఈజ్ ఈక్వల్ టు. సో ఆ కష్టం అనేది పడాలి. అంటే ఏదైనా సరే, అది డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు. వాడు అడిగింది ఆ క్వశ్చనే కాబట్టి నేను ఆ క్వశ్చన్ చెప్పాను. అది ఏదైనా అంతే, దాన్ని మనం ఏదో ఎన్ని విధాలుగానూ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు సాధారణ రూల్ వస్తుంటుంది మేడం, ఇమ్మీడియట్గా ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించి క్వశ్చన్స్ కావచ్చు,
అంటే క్యాజువల్ క్వశ్చన్స్ ఇందాక సోక్రటీస్ అడిగినట్టుగా ఆ. అయినప్పుడు అసలు అంటే వాళ్ళు తిరిగి ఎంత సాధన చేస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి. క్వశ్చన్ వేయడం చాలా ఈజీ అమ్మా, ఆ స్థితి పొందడం చాలా కష్టం. ఎంతో సాధన చేయాలి, మరి? ధ్యాన సాధన చేస్తేనే కానీ ఒక ఆ స్థితికి రావడానికి. సార్ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి సార్ అంటారు. ఆ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో కూడా ఎలా వస్తుంది అని సంపాదించుకోవడానికి నీకు నువ్వు తెలుసుకోవాలే తప్ప పత్రి సార్ చెప్పరు, నేను చెప్పను, ఇంకోళ్ళు చెప్పరు. ఇందా మీరు చెప్పినట్టుగా తపన పడాలి, ఆ తపన కింద పడాలి, లోపల కొట్టుమిట్టాడాలి, ఓకే, సర్వైవల్ కోసం. యా, ఇట్ ఈస్ మియర్ సర్వైవల్. సర్వైవల్ దేనికి? గాలి కోసం, బ్రీత్ కోసం, బ్రీత్ కోసం. ఈ భూమి మీద ఉంటే కనుక వాడు రిచ్నెస్ కావాలనుకోండి, వాడు కోరిక అది. దానికి నువ్వు కష్టపడకుండా ఈజీగా సంపాదించలేవు. బ్యూటిఫుల్ మేడం. సో తపన అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆ తపన ఉన్నప్పుడు ఎవరికి ఏ ఫీల్డ్ కావాల్సినా సరే దానికి సంబంధించిన యాక్షన్స్ అంతా కూడా అంటే కన్సిస్టెన్సీగా జరుగుతూ ఉండాలి, అది జరుగుతూ ఉండాలి. ఓకే, షార్ట్ కట్స్ ఉండవు. షార్ట్ కట్ ఉన్నా సార్ దర్ ఇస్ ఓన్లీ ఫర్ టెంపరీ. అంతే. ఓకే, చాలా బాగుంది మేడం. సో ఫ్రెండ్స్, ఈరోజు అమర్నాథ్ యాత్ర యొక్క పార్ట్ 2 విశేషాలతో పాటు ఒక అద్భుతమైన కథ చిట్ట చివరిలో. సో మేడం గారు, మనం ప్రయాణంలో ఏదైతే కోరుకుంటామో, ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు, లేకపోతే మీ యొక్క లైఫ్లో ఉన్న మీ టార్గెట్స్ కావచ్చు, ఏదైనా సరే దిర్ ఇస్ నో షార్ట్ కట్స్. ఆ ఒక తపన, ఆ ఫైర్ అనేది ఒక కన్సిస్టెన్సీగా ఎప్పుడు కూడా వాటిని మనం చేస్తున్నప్పుడే కానీ వాటి యొక్క రిజల్ట్ అంత పర్ఫెక్ట్గా, అంత బ్రహ్మాండంగా ఉంటుందనే దానికి ఒక సోక్రటీస్ తన యొక్క శిష్యుడితో ఎలాగా చేశారు అనే ఒక గ్రేట్ స్టోరీ ద్వారా ఈరోజు మేడం గారు మనకు చెప్పడం జరిగింది. సో గత కొన్ని ఎపిసోడ్స్గా మేడం గారి యొక్క ప్రయాణంతో పాటు, ఎన్నో టూర్స్లో ఉన్న ప్రయాణం, అక్కడున్న జరిగిన విశేషాలతో పాటు మళ్ళీ మనకు స్వర్ణామృతంలో కథలు మొదలయ్యాయి. ఆ కథలో నుంచి వచ్చిన సారాంశాలు ఎంతో బ్రహ్మాండంగా వస్తున్నాయి. వీటన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇవి చూడడం వరకే కాదు, మన యొక్క ఇంప్లిమెంటేషన్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎపిసోడ్ మధ్యలో సో పత్రి సార్ మన ఎంత బాగా చూసుకుంటారు ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు, కానీ ఎక్కడ కూడా సార్ అక్కడ చూసుకుంటున్నారన్న ఒక ఏమాత్రం చూపించకుండా అవంతా కూడా ఆర్గనైజర్స్ ద్వారా జరిగాయన్న ఒక వాళ్ళకి ఆ క్రెడిట్ ఇస్తూ మనందరినీ కూడా ఒక కంట కనబెడుతూనే ఒక ఆరాలో అందరినీ కూడా ఒక ఈ ప్రయాణంలో మనకు ఎంతో అనుభవాలు ఇస్తూ, ఎంతో కాన్ఫిడెన్స్ని ఇస్తూ, ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ మనల్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ తిరిగి మనం అందరం కూడా వాటికి రిటర్న్గా మన ధ్యాన ప్రచారం ఒక శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి ఎంతగానో మనం తోడ్పడాలి. మన పిఎస్ఎస్ఎంకి ఒక 30 years ప్రయాణంలో ఎంతోమంది మాస్టర్స్ని తయారు చేయడమే కాకుండా ఎన్నో రాష్ట్రాల్లో, దేశాల్లో ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్స్ రిప్రజెంటేటివ్గా ఉంటూ అక్కడ యొక్క ధ్యాన ప్రచారాలు ఎంతో బ్రహ్మాండంగా చేస్తూ అండ్ ఇంకా ఎన్నో ట్రిప్స్, ఇవన్నీ కూడా ఒక సైట్ సీయింగ్ కోసమే కాదు, ఎంతో ధ్యాన ప్రచారానికి, అక్కడ జరుగుతున్న ఒక ప్రదేశాల్లో ఉన్న ఒక హీలింగ్ పర్పస్ కానీ ఎన్నో కూడా ఇవన్నీ ప్యారలల్గా చేస్తూ వాటి విశేషాలన్నీ కూడా ఈ స్వర్ణామృతంలో సో పత్రి మేడం గారు చాలా డీటెయిల్గా చెప్పడం,
మా అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని సృష్టించిన పత్రిసారికి అండ్ ఇక్కడ ప్రత్యక్షంగా సో పత్రి మేడం గారు ఇవన్నీ కూడా మళ్ళీ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఎంతో సందేశాత్మకంగా మనందరికీ అందజేస్తున్నారు. అండ్ ఇంత గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసికి అండ్ ఆదరిస్తున్న పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.